చేవేళ్ల ప్రమాద ఘటనలో గాయపడిన వారికి హాస్పిటల్స్ లో చికిత్స ఇంకా కొనసాగుతోంది. చేవేళ్లలోని పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజీలో 14 మందికి, వికారాబాద్ ప్రభుత్వ హాస్పిటల్లో 12 మందికి ట్రీట్మెంట్ నడుస్తోంది. 8 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ కు తరలించారు. కంకర మీద పడి ఊపిరాడకనే ఎక్కువ మంది మృతి చెందారు. అరగంటలోపే అందరినీ వెలికి తీసినా ప్రాణాలు దక్కలేదు. మృతుల్లో వికారాబాద్ జిల్లా వాసులు 15 మంది ఉండగా 2 హైదరాబాద్, 1 కర్ణాటక, మరొకరిది మహారాష్ట్ర. ఇక ప్రమాదానికి 45 నిమిషాల ముందు డ్రైవర్లు మారారు. టిప్పర్ యజమాని లక్ష్మణ్ది మహబూబ్ నగర్ జిల్లా బాలాపూర్. భార్య లచ్చిరామ్ నాయక్ పేరు మీద టిప్పర్ రిజిస్ట్రేషన్ చేయించాడు. లక్ష్మణ్ దగ్గర మహారాష్ట్రలోని బీజేవాడి గ్రామానికి చెందిన ఆకాష్ ధన్యా కాంబ్లే టిప్పర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం 4:30కి ఇస్నాపూర్లో కంకర లోడ్ నింపుకున్న తర్వాత బయలుదేరారు. అక్కడి నుంచి శంకర్పల్లి వరకు ఓనర్ లక్ష్మణే బండిని నడిపించాడు. నిద్రొస్తోందని అప్పుడే ఆకాష్ కు డ్రైవింగ్ కి అప్పగించాడు. ఆలోగానే ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ఓనర్ నిద్రిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ఆకాష్ మద్యం మత్తులో ఉన్నాడా అనేది ఇంకా తేలాల్సి ఉంది. ల్యాబ్ కు ఆకాష్ రక్త నమూనాలను పంపించారు. బస్ కండక్టర్ రాధా ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ప్రమాదంలో టిప్పర్ ఓనర్ లక్ష్మణ్ తీవ్రంగా గాయపడ్డాడు. తలకు బలమైన గాయం కావడం, చెవుల్లో నుంచి రక్తం రావడంతో హైదరాబాద్ కు తరలించారు. ప్రమాదానికి దారితీసిన కారణాల గురించి లక్ష్మణ్ ను పోలీసులు ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. చేవెళ్లలో నిన్న జరిగినటువంటి ఘటన అందరినీ కలిచివేస్తుంది. 19 మంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ ఇళ్లలో విషాదం చోటు చేసుకుంది. మరికొంతమందికి పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందుతుంది. నిన్న 15 మందికి ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఒకరికి నడుము మీద తీవ్ర గాయాలవడంతో ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. మిగతా 14 మందికి కూడా ట్రీట్మెంట్ అందిస్తున్నారు. నిన్న బస్సులో ప్రయాణించినటువంటి వ్యక్తికి చేతికి గాయాలయ్యాయి. కొంతవరకు వెనక సీట్లో కూర్చోవడం వల్లనే తను ప్రాణాలతో బయటపడ్డాను అని చెప్తున్నాడు. తనతో మాట్లాడదాము. నిన్న ఏ సమయంలో ఘటన జరిగింది? 6:40 లోపు అయిపోయింది మొత్తం. మీరు ఎక్కడికి వెళ్తున్నారా? హైదరాబాద్ వెళ్తున్నా. తాండూరు నుంచి హైదరాబాద్. రెగ్యులర్ గా మీరు డ్యూటీ పర్పస్ బస్సులోనే వెళ్తూ ఉంటారా, లేకపోతే ఓన్ వెహికల్లో వెళ్తారా? మామూలుగా అయితే నేను మొన్న ఫంక్షన్ ఉండే, దాన్ని చూసుకొని మండే వెళ్ళిపోమని ట్రైన్ మిస్ అయింది. 4 o'clock ట్రైన్. 5 o'clock బస్ ఉండే కాబట్టి దీనికి వచ్చేసిన. దానివల్ల మీరు ఎన్నో సీట్లో కూర్చున్నారు. అసలుకి ఆ టైంలో ఏం జరిగిందో కనీసం మీకు ఐడియా ఉందా? అసలు చూసేలోపు మొత్తం కంకరణ వచ్చేసింది లోపలికి, కళ్ళు తెరిచే లోపు అంతా. మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళకి డ్యామేజ్ అయింది. చేతులు ఇరిగినాయి. 2-3 నా పక్కన కూర్చున్న వాళ్ళకి చేతులు ఇరిగి సీట్లలో ఇరకబడ్డారు. ఇట్లా పోయి అంటే ఆ టిప్పర్ డ్రైవర్ గుద్దడా లేదంటే బస్ వెళ్ళి గుద్ది? టిప్పర్ వచ్చి గుద్దేసి. అంటే ఓవర్ స్పీడ్. ఫుల్ అంత స్పీడ్ ఉన్నందుకే అంత ఇదైపోయింది కదా. ఇక నిన్న ఆడి వరకు చనిపోయిన వారు ఎందరో దేవుని కృపణ, మళ్ళీ వాళ్ళ కృపణ. పొద్దున లేచిన టైం బాగలేదు వాళ్ళది. ఇక కొంతమంది మృతి చెందారు. ఇక దేవుని దయ వలన మా కొడుకు మాకు మంచిని 9:30 కల్లా మాకు ఇరుకైంది. మేము చేసినాం 2:30 వరకు. అప్పటి నుండి ట్రీట్మెంట్ అందించింది. అప్పటి నుండి మా కొడుకు మాకు ఇప్పటి వరకు మంచిగానే ఉన్నాడు. మీకు వార్త తెలిసిన తర్వాత అనిపించిందా, అయ్యో నా బిడ్డ ఎట్లు ఉన్నాడు? చూడలేం కదా మేడం, దూరము ఒక్కడే ఉన్నాడు. ఏమైందో ఎట్లా ఉన్నాడో అని భయంతోనే హాస్పిటల్ వరకు చేరే వరకు, మాకు చూసిన వరకు మాకు అసలు మంచి శాంతి లేదు. వచ్చి చూసినాక మాకు దేవుడు నయ్యం, మా అబ్బాయి మాకు మంచిగా ఉన్నాడు, కూలుకున్నాడు, సాలు ఇంత దయ వలన ఇంత మందిలో మా కొడుకు మాకు మంచిగా ఉన్నాడు సాలు అని అనుకున్నాం మేడం. ఇది జరిగింది. మేము లేమిగా సాలు తీసుకొచ్చిన వాళ్ళు దేవుని దయ వలన, అది తెచ్చిన వాళ్ళకు దేవుని కృప వాళ్ళకు చెల్లించునుగా. కానీ మీకు కూడా అందరికీ దేవునికి మన చెందినగా కానీ అందరికీ వందనాలు చేస్తున్నాం మేడం. నిజంగా
అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్లు అందరూ నుజ్జునుజ్జైపోయారు. అవి మనకి చూడ్డానికే వాళ్ళని ఒక భయంగా ఉంది. మరి వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? అదే మేడం, ఇక తల్లిదండ్రుల పరిస్థితే చూడాలి అని ఏదన్నా చేస్తారేమో అని మేము అనుకుంటున్నాం, సాయపడతారేమో అని. దాని వలన వాళ్ళకు వీళ్ళ గుణంగా ఏదైనా సాయం చేస్తారేమో అని మేము అనుకుంటున్నాం, కానీ అది మీకు తెలియాలి మేడం. గతంలో ఎప్పుడైనా సరే ఇలాంటి ఇన్సిడెంట్ మీ చేవెళ్ళ ప్రాంతంలో కావచ్చు, వికారాబాద్లో కానీ జరిగాయి, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి? ఇప్పటి వరకు మేము చూడలేం మేడం. ఇప్పటి వరకు ఇట్లాంటి ఘోరమైన యాక్సిడెంట్ మాత్రం ఇప్పటి వరకు చూడలేదు. ఫస్ట్ చూసిందైతే నిన్న జరిగిన ఘటన ఇది ఫస్ట్ చూసడం. మా బాబు కూడా ఎప్పట్లో సంవత్సరంలో ఒకసారి 2 సార్లు మా ఇంటికి వెళ్ళేసి మళ్ళీ ఇంటికి ఇక్కడ వచ్చి డ్యూటీ చేసుకొని మళ్ళీ లీవ్లు ఉన్న టైం ఉన్నప్పుడు ఇంటికి వచ్చి వెళ్ళిపోతాడు. మంచిగా ఉన్నావురా అంటే మంచిగా ఉన్నామని అనేసాడు. సరేలే అంటాను. నిన్నటికి కూడా ఇంకా అట్లనే అనుకున్నాం. ఇట్లా జరిగేది నిన్న ఫస్ట్ టైం. అంటే మస్తు రోజులా ఇక్కడ వచ్చి డ్యూటీలు చేయబట్టి మాకు తెలిసిన వరకు అయితే 10-15 సంవత్సరాలు ఆయన ఈ అబ్బాయి చేయబట్టి మా తమ్ముడు చేస్తున్నాడు. వాడు 20 సంవత్సరాల వరకు ఉంటాడు ఇక్కడిని. వాళ్ళని కాళ్ళతో పాటు వాళ్ళని పెట్టుకున్నాడు ఇక్కడిని. ఎప్పుడు మంచిగా ఉన్న వాళ్ళే నిన్న టైం మంచిగా ఎప్పుడు బాగున్నాడు అంటే దాన్ని సిచ్యువేషన్ వాటి చూస్తే మా కొడుకులో ఇప్పటి వరకు ఉన్నది మాటకము దేవుని దయ వలన అలా టైం మంచిగానే ఉన్నది అనుకున్నాను. కంట్రోల్ చేయలేకనే ఈ ఘటన చేశాడు. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి గుంతని తప్పించే ప్రయత్నం చేయబోయాడు, కానీ వెహికల్ ఆగకపోవడంతో ఎదురుగా వస్తున్నటువంటి బస్సుని ఢీకొట్టారు. ప్రస్తుతానికైతే 14 మంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందుతుంది. ఈరోజు రేపు వాళ్ళని డిశ్చార్జ్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. కెమెరామెన్ సంతోష్తో సుజాత, చేవెళ్ళ.